మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. నిజమే, దేవుని దగ్గరికి ఎలా రావాలంటే మరి హృదయపూర్వకంగా, మనోపూర్వకంగా, ఇంకొక విధంగా చెప్పాలంటే తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. కింద చదివితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల దేవుడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడైండి, తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. నిజమే, ఓల్డ్ టెస్టమెంట్ లో మరి గోనె పట్ట వేసుకునేవారు, బూడిదలో కూర్చునేవారు, వస్త్రాలు చింపుకునేవారు. మరి ఇవన్నీ కూడా పశ్చాత్తాపానికి గుర్తులుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అంటాడు, నీ దేవుడిని యెహోవా కనికరము వాత్సల్యత గల దేవుడు. మరి ఇక్కడ అంటాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడైండి, తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడను. అనగా దానికి అర్థం ఏంటంటే, ఏ దేశముకైనా, ఏ ప్రజలకైనా